అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలంటూ నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు బాధితులు. అగ్రిగోల్డ్ పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకులు బాధితులు భూములను పరిశీలించారు. జామ్ ఆయిల్, టేకు చెట్లను కొట్టించి అమ్ముకున్న నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ భూముల్లో కలప నరికివేతపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. వరికుంటపాడు మండలం ఎంఆర్ ఆఫీస్ వద్దను ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో భారీగా కలప నరికివేతపై ఇక్కడ ధర్నా కూడా చేస్తూ ఉన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు ఇక్కడికి చేరుకొని ఈ యొక్క ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి కలప నరికివేత భారీగా ఇక్కడ జరిగినటువంటి నేపథ్యంలో వారికి తగు న్యాయం చేయాలని కూడా అగ్రిగోల్డ్ కేసుల సత్వర విచారణకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ప్రత్యేకమైనటువంటి నిరసన కార్యక్రమం కూడా తెలుపుతూ ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఏమంటారు వారి మాటలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఈ యొక్క అగ్రిగోల్డ్ భూముల్లో భారీగా కలప నరికివేతను కూడా పరిశీలించి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఎంఆర్ఓని కూడా కలిసి అక్కడ కూర్చొని కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఏమంటారు అసలు ఏం చెప్పారా సార్? ఈ నెల్లూరు జిల్లాలోనే కేవలం ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోనే ఒక 250 ఎకరాల అగ్రిగోల్డ్ భూములు సిఐడి చేత అటాచ్మెంట్ చేయబడి ఉన్నాయి. వీటిలో దరిదాపుగా 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జామాయిలు 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. రోడ్డుకి మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ల దూరంలోనే రోడ్డు మీదే ఆ చెట్లను నరికేసుకొని నిదానంగా వాటి తోలు తీసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటే 5వ తేదీ నాడు మేము వచ్చి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సార్, వాటి మీద మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో వాళ్ళని పట్టుకోండి, ప్రస్తుతం వాడు కొట్టేసి ఉన్నటువంటి ఒక 50 లక్షల ఆస్తిని కాపాడని మేము కంప్లైంట్ ఇచ్చిపోయాం. ఆ తర్వాత మళ్ళీ అక్కడ దొంగలు ఎత్తుకెళ్తున్నారని కూడా మేము ఫోన్ల ద్వారా ఎంఆర్ఓకి చెప్పాం. కానీ ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మేము మాట్లాడుతుంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత కేర్లెస్గా, అసలు ఇది ఈయనే దగ్గరుండి వాటిని కొట్టిస్తున్నాడేమో అనే అనుమానం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము చాలా రిక్వెస్ట్ అయ్యా, ఇది 2 వ్యక్తులకు సంబంధించిన రెవెన్యూ గొడవ కాదు, కొన్ని లక్షల మంది సంబంధించినటువంటి పేదలకు సంబంధించిన ఆస్తి, అందులో సిఐడి అటాచ్ చేసినటువంటి ఒక రకంగా గవర్నమెంట్ ఆస్తి, దాన్ని కాపాడమని అడుగుతూ ఉంటే అసలు ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే అసలు ఇదే కాదు. నేనైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, యథేచ్ఛగా అగ్రిగోల్డ్ సంపదని కొట్టేసుకుంటా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఆఫీసర్లు అంటే ఎంఆర్ఓ కాదు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉందంటే అసలు మేము సమాజంలో బతుకుతున్నామా, అడవుల్లో బతుకుతున్నామా, లేదా మేమందరం అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్లుగా మారాలా? అర్థం కాని పరిస్థితుంది. ఎంత దారుణం 13 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చి కాళ్ళు పట్టుకోవటం ఒకటే తక్కువగా బతిమలాడితే అసలు చాలా కేర్లెస్గా అసలు ఇతనికి ఎంఆర్ఓ పదవి పోస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళని దండం పెట్టుకోవాలి. ఇలాంటి అధికారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల నెల్లూరు జిల్లాలోని దోబగుంటలో ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, ఇంకో చోట ఉన్న స్థలాలు కావచ్చు, దాంట్లో ఉన్న అసలు ఒక కూటమిలాగా అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవడానికే కొన్ని శక్తులు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి అన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంట్లో నిర్లక్ష్యంగా ఈ ఎంఆర్ఓ గారి వైఖరి కనపడుతుంది. ఇంతమంది బాధితులు వచ్చి 7 సాధారణం పెడుతుంటే 13 రోజుల క్రితం వచ్చి మేము కంప్లైంట్ ఇస్తే ఏం కంప్లైంట్ అని అడుగుతున్నాడు. ఇక మనం ఒక అధికారిని అనొచ్చలేదు, మనిషేనా అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి అధికారులు ఉంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంత బాగా పనిచేసినా భయంకరమైన చెడ్డపేరు, మళ్ళీ మీరు అధికారంలో ఉంటారో కూడా తెలియనటువంటి చెడ్డపేరు వచ్చే పరిస్థితుంది. కాబట్టి పెద్దలు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేవలం అగ్రిగోల్డ్ సంపదను కొట్టేస్తున్నటువంటి దొంగల మీద తక్షణమే చర్యలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టబోతే 2019లో అగ్రిగోల్డ్ బాధితులు ఏ విధంగా తిరగబడ్డారో ఆ విధంగా తిరగబడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్, మీరేమంటారు? ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా కూర్చొని నిరసన తెలపడం జరిగింది. ఎంఆర్ఓ ఏమి హామీ ఇచ్చారు, మీరు ఆయన ఏం కోరారు, అసలు ఏం జరిగింది? అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడమనేటువంటి అంశం మీద గత 5వ తారీఖు నుంచి నేటి వరకు అన్ని సమాచారానికి ఇవ్వబడింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని, ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి చెప్తూ ఉంటే ఈ ఎంఆర్ఓ మనకు వరికుంటపాడు ఎంఆర్ఓ కానీ అలాగే ఎస్ఐ లాంటి వాళ్ళు దొంగలకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం యొక్క నిజాయితీని మసకబారే పాత్రలు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఎంఆర్ఓకి మీ ఇన్ని చెప్పినప్పుడు కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదు, నేటి వరకు చూడలేదని అంటే ఈయన దొంగల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దొంగల్ని
కాపాడేదానికి కావాల్సిన సర్వశక్తులు ఉడుతున్నాడంటే ఈయనకు వాటా ఉందో మరొకటి ఉందో మనకు అర్థం కావడం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం వెంటనే తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మిగిలిన మంత్రులు కూడా మేము పారదర్శకంగా ఉంటాము, నిజాయితీగా వ్యవహరిస్తున్నామని చెప్తున్నారు. అంటే 20 రోజుల నుంచి 30 కోట్లకు పైన విలువ చేసే ఆస్తులను దొంగలిస్తామంటే ఏ పారదర్శకత ప్రభుత్వం నిరూపించుకొని ఈ ఎంఆర్ఓ లాంటి వాళ్ళని సస్పెండ్ చేసి లేదా బహిష్కరణ చేసి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కాపాడుకోవాలని చెప్పని మేము కోరుతున్నాము. ఆ విధంగా కాపాడుకోకపోతే ప్రభుత్వం యొక్క నిజాయితీ మీద మసకబారే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇటు అగ్రిగోల్డ్ కలప నరికివేతపై ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కలిసి అక్కడ ఉన్నటువంటి 5వ తేదీ కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదని, అటువంటి ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేయాలని, ఈ యొక్క పారదర్శకత ఎంతైనా నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇటు వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, ఎంఆర్ఓ ఆఫీస్.